నమస్కారం అండి. మా జనగామ జిల్లా జనగామ టౌన్లో శ్రీ శ్రీనివాస హాస్పిటల్లో డాక్టర్ ఛాయాదేవి గారు లాస్ట్ సంవత్సరం కింద చనిపోవడం జరిగింది. మా అమ్మగారి జ్ఞాపకార్థంగా మేము జనగామ టౌన్లో బస్ స్టాండ్లో చలివేంద్రం అని మొదలు పెట్టడం జరిగింది. బస్ స్టాండ్లో కాకుండా ఇంకా ఇతర స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర, కోర్టు దగ్గర ఇట్లాంటి ప్లేస్లలో చలివేంద్రాలు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ అమ్మగారి పేరు మీద చలివేంద్రాలు పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? డాక్టర్ ఛాయాదేవి గారు కనీసం ఒక దాదాపు చాలా మందికి సహాయం చేయడం జరిగింది. బతుకున్నప్పుడు చాలా సహాయాలు అందరికీ మాకు తోచినంత. మా మేడం దగ్గర చాలా మంది బతికారు. మా అమ్మగారు చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయినాయి అని చెప్పేసి అమ్మగారి మీద ఇట్లా ప్రజలకు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నామండి. అప్పుడు పేద ప్రజలకు మీరు సహాయం చేస్తామనే ఆలోచన బాగుంది, అంతవరకు బాగుంది. ఈ చలివేంద్రాలు పెట్టడమేనా, ఇంకా ఏదైనా స్వచ్ఛంద కార్యక్రమాలు ఏమైనా అమ్మకం చేయాలి? అవునండి, ఇంకా అన్నదానాలు, పేదలకు అవసరమైన వాటికి అలాంటివి చేయడం జరుగుతాయండి. ఇట్లాంటివి చేస్తామండి. పేదవారికి ఎట్లా సాయం చేయాలి, ఏ రకంగా సాయం చేయాలి? వాళ్ళకు ఇప్పుడు రోడ్డు మీద చాలా మంది అన్నం లేక, చాలా మందికి బట్టలు లేక చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. అందరికీ కూడా సహాయం చేస్తామండి. మా వంతు ప్రయత్నాలు మేము చేస్తామండి కంపల్సరీ. ఇప్పుడు జనగాం టౌన్లో ఎన్ని చలివేంద్ర కేంద్రాలు? ప్రస్తుతం బస్ స్టాండ్లో స్టార్ట్ చేసాము. ఇంకా 2-3 రోజులలో అవి కూడా చేయడం జరుగుతాయండి. ఇప్పుడు జనగామ టౌన్లోనే కాకుండా వేరే ఇతర మండలాల్లో కానీ ఏమైనా ఏర్పాటు చేయాలి? త్వరలో అవి కూడా చేసేస్తాం. అవి కూడా అవుతాయండి, త్వరలో చేస్తాం అవి కూడా. అప్పుడు క్యాంపులు, అమ్మ పేరు మీద క్యాంపులు పెట్టాలని? అవునండి, ఉచిత వైద్యము, ఊర్లలో క్యాంపులు, ఎవరికైతే హెల్త్ ప్రాబ్లమ్స్ అని అందరికీ మెడిసిన్స్ కానీ ఇట్లాంటి ఉచిత క్యాంపులు కూడా చేయడం జరుగుతాయి. త్వరలో అవన్నీ చేస్తామండి. ఇప్పుడు అంటే మెడికల్ క్యాంపులు అంటే ఈ ఏ క్యాంపులలో ఏంటి, షుగర్, బీపీ, థైరాయిడ్? అదే అండి, పేదవాళ్ళకి ఊర్లలో మెడిసిన్లు అందక చాలా మందికి బీపీలు బయట చూపించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా. అట్లాంటి వాళ్ళకు ఉచితంగా డాక్టర్ కన్సల్టెన్సీ, ఉచితంగా మెడిసిన్స్, అట్లాంటి కార్యక్రమాలు చేస్తామండి కంపల్సరీ.
ఇప్పుడు మీరు జిల్లా మొత్తం ఏర్పాటు చేయాలనుకుంటున్నారా? కేవలం జనగాం పట్టణం. జిల్లా మొత్తం అండి, జనగామ జిల్లాలో ఎక్కడెక్కడ అయితే అవసరమైన ప్లేస్లలో ఖచ్చితంగా చేస్తామండి ఇవన్నీ. అంటే జనగాం మండలం టౌన్ కాకుండా వేరే మండలాల్లో కూడా పాలకుర్తి కానీ దేవపుత్రులు కానీ ఇతర మండలాలు. అవునండి, ఇతర మండలాల్లో కూడా కంపల్సరీ చేస్తామండి కార్యక్రమాలు. త్వరలో అది కూడా జరుగుతుంది. పేద ప్రజలకు సేవలు అందించే కార్యక్రమం. అవునండి, వాళ్ళకి అన్నదాన కార్యక్రమాలు కానీ, అవును. దుస్తుల విషయంలో కానీ, దుస్తులు కానీ అట్లాంటివి ఖచ్చితంగా చేస్తామండి. ఇవన్నీ జరుగుతాయి. అంటే కేవలం అమ్మగారికి ఇట్లా చేయాలి. అవునండి, కార్యక్రమాలు చేయాలనుకుంటాం. మరి ఇట్లాంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? అంటే అమ్మగారు ఉన్నప్పుడు ఏమయ్యేదంటే, అమ్మగారి కింద కనీసం పేదవాళ్ళు ఏం లేని వాళ్ళు ఒక 10-15 మంది బతికారండి. ఎప్పుడు ఆమె అమ్మగారికి దగ్గరే ఉండి అమ్మగారి సహాయం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. అట్లా ఇట్లా మా అమ్మగారు ఉన్నప్పుడు ఇట్లా చేశారు, ఇప్పుడు లేరు కదా. సో లేనప్పుడైనా మనం అమ్మగారు గుర్తుండాలి కదా అందరికీ అని చెప్పేసి మేము కార్యక్రమాలు చేసుకుంటూ పోతామండి. ఇప్పుడు సమ్మర్లోనేమో చలి చలివేంద్రాలు మిగతా దీర్ఘకాలికంగా ఎట్లాంటి సేవలు అందించాలనుకో ప్రజలు? సీజన్స్ బట్టి అండి. ఇప్పుడు ఎట్లా వర్షాకాలంలో చాలా మంది ఇండ్లు లేక చాలా ఇబ్బందులు అవుతుంటారు కదా. సో ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మేమంతా తిరుగుతామండి, జనగాం జిల్లా మొత్తం తిరిగి అందరికీ సహాయాలు అందిస్తాం. మళ్ళీ చలికాలంలో పేదవాళ్ళంతా రోడ్డు మీద పడుకొని ఈ బెడ్షీట్లు లేక అంతా ఇబ్బందులు అయ్యి, బట్టలు లేక ఇబ్బంది అవుతున్నాయి. అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇట్లాంటి హెల్ప్ అనేది మేము ఖచ్చితంగా చేస్తామండి. అయితే వర్షాకాలంలోనేమో గొడుగు లాంటి రెయిన్ కోట్ లాంటి అంటారు, చలికాలంలో షటర్స్ లాంటి ఇట్లాంటి పేదవాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎప్పుడు అమ్మగారు అదే అన్నమాట. మనం సంపాదించిన దాంట్లో కనీసం లేని వాళ్ళకు ఇంత 10 మందికి పెట్టాలి మనం అనే ఉద్దేశం ఉండేది. అదే ఉద్దేశం మీద మేము కూడా సేమ్ అట్లాగే ఫాలో అవుదామని మేము కూడా చేస్తున్నాం. అప్పుడు మీరు సర్వే చేశారా? లేకపోతే అవునండి, సర్వే చేసాము. మా సర్వేయర్స్ అంతా తిరుగుతున్నారు బయట, అంతా జరుగుతుంది. త్వరలో మేము కూడా ఇవన్నీ కార్యక్రమాలు ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా త్వరలో స్టార్ట్ చేస్తామండి. మిగతా అన్ని ఆటోమేటిక్ గా అయిపోతాయండి. ఇప్పుడు మన హాస్పిటల్ తరఫున ఏదైనా వ్యాన్లు కానీ పేదలకు 108 లాగా ఆలోచిస్తామండి. ఇవన్నీ ఇంకా అయిపోలేదు, చేయాలని ప్లాన్ ఉంది, చేస్తామండి, ఖచ్చితంగా చేస్తాం. పేద ప్రజలకు అందుబాటులో ఉండే క్యాంప్స్ తర్వాత వాళ్ళకి అవునండి, ముందు ఇవన్నీ చూసుకొని తర్వాత మెల్లమెల్లగా అన్ని. మీ హాస్పిటల్కి వచ్చే పేషెంట్లకు ఏమన్నా కన్సెషన్ ఏమన్నా ఇస్తున్నారా? పేషెంట్లకి చేస్తామండి, కంపల్సరీ అవుతుంది, కంపల్సరీ చేస్తాం కన్సిడర్. ఎట్లాంటి ట్రీట్మెంట్ చేస్తాం పేద ప్రజలకు? మామూలుగా థైరాయిడ్, షుగర్, టెస్ట్లలో తగ్గుతాయండి. మెడికల్ షాప్ లో కూడా తగ్గించే తీసుకుంటాం. ఒకవేళ పేదవాళ్ళు ఎవరైనా డెలివరీ అయినా కూడా మా అమ్మగారి పేరు చెప్పి పాత వాళ్ళు మేము అప్పటి నుంచి అప్పుడు చాలా మంది పాత పేషెంట్లు కూడా వస్తున్నారు. ఇక వాళ్ళకు మేము కన్సిడర్ తీసుకుంటూ చేస్తున్నాం. అమ్మగారు ఏంటంటే గతంలో జనాలు అందరికీ వెల్ నోటెడ్ పర్సన్ కాబట్టి అమ్మగారి జ్ఞాపకార్థం కోసం మీరు కొన్ని స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేయిస్తారు. అవునండి. మరి ముఖ్యంగా ఇప్పుడు మీరు ప్రజలకు ఇచ్చే సూచనలు ఏమంటారు? సూచనలు అంటే ఇక హాస్పిటల్లో మాత్రం ఖచ్చితంగా ఎవరికి ఏమి ఇబ్బంది ఉన్నా రావచ్చు. మేము అందరికి అతి తక్కువ ధరలలో అంటే వాళ్ళకు అనుగుణమైన ట్రీట్మెంట్ చేసుకుంటూ మేము అన్ని కొనసాగిస్తామండి హాస్పిటల్.